ఏంటి సార్ మన నాన్వేషణ గారు ఒక కొత్త యాప్ ఒకటి తీసుకొచ్చారు ఆటగాళ్ళ కోసం. అలా ఏంటి దాని అభిప్రాయం ఏంటంటారు అసలు? చాలా సిగ్గుసేట్ అండి, వినడానికి కూడా చాలా అసహ్యకరంగా ఉంది. ఆయన ఒక భారతీయుడు, పైగా వైజాగ్ చెందిన వ్యక్తి. సో ఫారిన్ కల్చర్ ని ఆయన ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు అసలు? ఏదో దిక్కుమాల యాప్ తీసుకొచ్చారట, ఆటగాడు యాప్ అంట. ఆ యాప్ లో ఏంటంటే ఫారిన్ అమ్మాయిని సప్లై చేస్తాడట. ఫస్ట్ రోజు ఇన్ని షాట్లు వేయాలంట, సెకండ్ రోజు ఇన్ని షాట్లు వేయాలి. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ప్రత్యేకతలను చూపించాడు. ఎవరైనా శత్రు దేశంకి వెళ్తారా? కిలిమంజారో పర్వతం ఎక్కాడు, అగ్ని పర్వతం, అప్పుడు అందరూ సంతోషించారు తోటి వైజాగ్ వాసులుగా. కానీ ఆయన చేస్తున్న మాకేం నచ్చడం లేదండి. ఆయన నిజంగా ఇండియా వస్తే మాత్రం ఆయన జైల్లో వేస్తారు అనుకుంటున్నాను. ఇట్లాంటి పిచ్చి పిచ్చి యాప్లన్నీ క్రియేట్ చేసి భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని కూడా మంట కలుపుతున్నాడు. కాబట్టి ఆయన లోపల వేయాలి. అసలు ఏంటి యాప్ ఏంటి, ఆటగాళ్ళు ఏంటి, ఏంటి ఇవన్నీ? పిల్లలు ఇవన్నీ చూస్తే ఏమవుతారో చెప్పండి. ఆడవాళ్ళు ఎంత అసహించుకుంటున్నారు ఆయన వీడియోస్ చూసి. ఇన్స్టాగ్రామ్ నేను కూడా చూస్తున్నాను, పక్కన ఒక ఇంగ్లీష్ ఆమె కూర్చున్నగా మొత్తం అన్ని చూపిస్తుంది కింద నుండి మీద వరకు. రండి వీళ్ళతో ఆడండి ఆటలు, వీళ్ళు బాగా ఆడుతారు అంటున్నాడు, అంతే కదా? అవును. ఇండియాలో ఎందుకు అట్లా రేపులు? అయితే ఆయన చెప్పేది, వాళ్ళ స్పాన్సర్ చెప్పేది ఏంటంటే ఇండియాలో రేప్ కేసులు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు బాగా ఎక్కువ అవుతున్నాయి, దాన్ని తగ్గించడానికి అని చెప్పేసి అంటున్నారు. చాలా రాంగ్ అది. రేపులు చేసే వాళ్ళ శిక్షలు వేయండి, అంతేగాని రండి అక్కడ ఇండియన్స్ చేయొద్దు, ఇక్కడ అమెరికన్స్ చేయండి అంటే దాని అర్థం ఏంటి? ఓకే, వాళ్ళ మహిళలు కదా, వాళ్ళకి హస్బెండ్ లేరా, వాళ్ళకి పిల్లలు లేరా? మహిళలు ఎక్కడున్నా మహిళలేండి. ఫస్ట్ ఇది ఇండియా, అమెరికా, పాకిస్తాన్ ఇవన్నీ తీసేయండి. మనం అంతా ఫస్ట్ ఏంటి? హ్యూమన్ బీయింగ్స్ కదా. సో అది కూడా రాంగే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్లే కదా. అంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఓన్లీ ప్రాస్టిట్యూట్, వ్యభిచారం కోసం పుట్టారా ఏంటి? దాని అర్థం మన ఇండియా వాళ్ళు అందరూ మంచి వాళ్ళు, అక్కడ వాళ్ళు మంచి వాళ్ళు కాదనా? అందరూ మంచి వాళ్ళే. వాడు చేసింది అసలు చాలా రాంగ్ అండి. అయితే తల్లిదండ్రుల పెంపకం, పెద్దల పెంపకం ద్వారా దీన్ని తగ్గించాలి తప్ప ఇలాంటివి కరెక్ట్ కాదంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆడవాళ్ళని తల్లిదండ్రులు సక్రమంగా పెంచాలండి. వాళ్ళకి కట్టు బొట్టు మనం అంటాం కదా, 16 అనాల తెలుగింటి ఆడపడిచారు చూడండి. ఇప్పుడు ఎంత బాగుంది, నింపుగా ఉంది కదా. 16 అనాల తెలుగింటి ఆడపడిచలా ఉంది కదా, అంటే నింపుగా వస్త్రాలు, బొట్టు. సో కనుక ఏంటంటే ఆడవాళ్ళని మనం సక్రమంగా పెంచాలి. అందరూ పెంచుతున్నారు, కాకపోతే ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చినా కొంతమంది పాడవుతున్నారు. పాడవకుండా అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ.